చిన్న పిల్లవాని యొక్క మొర ఆలకించిన దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. అరణ్యములో కూడా అబ్రహాము లేకపోవచ్చు, శారా లేకపోవచ్చు, కానీ దేవాది దేవుడు మాత్రం నీకు ప్రత్యక్షం అవుతాడు. తప్పలు కొట్టడం బలంగా. ఆమేన్. కనుక అరణ్య బ్రతుకులో కూడా దైవికమైన యొక్క కనుదృష్టి ఉంది. ఆ ఏడుపు చూడలేక, ఆ పరిస్థితి చూడలేక, ఆమెకు కలిగిన యొక్క శ్రమ చూడలేక, ఇప్పుడు ఏమి చెయ్యాలన్నా కూడా ఆమెకు అంతుపట్టడం లేదు, కన్నీరు తప్ప. కన్నీరు ఎప్పుడు కూడా, మళ్ళొకసారి చెబుతున్నాను, నీరుంది కానీ కన్నీరే. వాడి యొక్క దప్పిక తీర్చలేని కన్నీరు అది. వాడి యొక్క దప్పిక తీర్చలేని కన్నీరు. వాడి యొక్క కన్నీరు వాడికి దప్పిక తీర్చలేని కన్నీరు. రెండు చోట్ల కన్నీరే ఉంది, కానీ వీటి రెండిటి మధ్య దేవాది దేవుడు కను దృష్టి ఉంది. దేవాది దేవుడు నీటి బొగ్గ. అక్కడ దేవుడు నీరు తెప్పించాడు, కన్నీరు కాదు. కనుక హాగరు యొక్క కన్నీటికి, ఇష్మాయేలు యొక్క కన్నీటికి మధ్య దేవాది దేవుడు ఒక నీటి బుగ్గను తొలిపించాడు. శక్తిమంతంగా తప్పులు కొట్టండి. కనుక నీ కన్నీరు నీకు ప్రయోజనం కాదు, వాడి కన్నీరు వాడికి ప్రయోజనం కాదు. దీన్ని చూచిన యొక్క దేవుడు నీకు ఒక నీటి బుగ్గను తొలిపించాడు. మీకు పలుమార్లు చెప్పాను నేను, దేవుడు దేవుడు అక్కడ నీటి బుగ్గను కాదు, వెల్, బావి. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే కనుక బావి అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు నీ శ్రమ చూచి, నీ కష్టకాలం చూచి, ఎవ్వరూ లేని యొక్క తీరు చూచి, ఏ విధమైన యొక్క సహాయము అందని యొక్క ఈ అరణ్య మార్గంలో దేవాది దేవుని యొక్క కనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది.